నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్టర్డ్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్లో చేస్తున్నాను. ఈరోజు మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. గాల్ బ్లాడర్ స్టోన్ అంటే పిత్తాశయంలో స్టోన్. అది లివర్ కింద ఉండే ఒక చిన్న 6 నుంచి 7 సెంటీమీటర్లు ఉంటుంది. చిన్న పియర్ షేప్డ్ ఆర్గాన్ అనమాట. దీన్నే గాల్ బ్లాడర్ అంటాం. మామూలుగా కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా కామన్ అండ్ అది మనకి వస్తే మనకి ఏమైనా లక్షణాలు అనేవి కనబడతాయి. కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా కిడ్నీ స్టోన్స్ ఎంత కామనో ఇది కూడా అంతే కామన్. కాకపోతే దీనికి లక్షణాలు అలాంటివి ఏమీ ఉండవు. ఇవి లాస్ట్ స్టేజ్లో బయటపడడం కానీ లేదా యాక్సిడెంట్గా ఏదైనా స్కాన్స్ చేసినప్పుడు బయటపడడం కానీ ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల కొంచెం సీరియస్గా జాండిస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇది డేంజరస్ అంటే ఇది లివర్ కింద అంటే మనకి ఇది కుడివైపు లివర్ కింద ఉండే భాగం అనమాట. ఇది చిన్న ఆర్గాన్ ఇది ఈ పిత్తాశయం అనేది. దీనిలో ఏంటంటే బైల్ జ్యూసెస్ కానీ అంటే మన లివర్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థం ఏదైతే ఉంటుందో అంటే పాయిజన్స్ టాక్సిన్స్ అవి ఏవైతే ఉంటాయో అవి వెళ్ళే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం వల్ల ఆ స్టోన్ అన్నది జారి బైల్ డక్ట్ అంటాం. అంటే లివర్ నుంచి వచ్చే పాయిజనస్ బైల్స్ జ్యూసెస్ అవి ఏవైతే ఉంటాయో దానికి అడ్డుకుపోయి కంప్లీట్ బాడీ అంతా పాయిజన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే జాండిస్ వచ్చి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే మన గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఒకవేళ వస్తే తీయించేసుకోవడం ఇంపార్టెంట్ అండి. దీనికి ట్రీట్మెంట్ అంటే అవి పెరగకుండా ట్రీట్మెంట్ ఉంటుంది కానీ అవి పడిపోవడానికి ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అనుకోండి యూరిన్ ద్వారా పడిపోయే అవకాశం ఉంటుంది. అవి 6 mm కంటే తక్కువ ఉంటాయి. కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి అలా కాదు. అది పడిపోవడానికి నెక్స్ట్ ఏమీ ఉండదు. సో మ్యాక్సిమం మనం ఈఆర్సిపి కానీ ల్యాబ్ కోలిసిస్టెక్టమీ అంటే సర్జరీ చేసే తీయాల్సి ఉంటుంది ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది. ఇప్పుడు మనం ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చాయి అని తెలుసుకోవడానికి ఏ లక్షణాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. మెయిన్గా మనకు కనబడే లక్షణం ఏంటి అంటే ఇది కుడివైపు కడుపు దగ్గర నొప్పి అంటే ఈ ఏరియాలో నొప్పి కానీ అజీర్ణత వామిటింగ్స్ వికారం ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జ్వరం కానీ కళ్ళు కొంచెం ఎల్లోయిష్గా అనిపించడం స్కిన్ ఎల్లోగా అనిపించడం గోళ్ళు ఎల్లోగా అనిపించడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తిన్న వెంటనే ఈ పెయిన్ అనేది కడుపులో నొప్పి అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా మనకి కనబడుతూ ఉంటాయండి. ఈ సిమ్టమ్స్ ఏమైనా కనబడితే అది మన గాల్ బ్లాడర్ స్టోన్స్ అనే మనం నిర్ధారించుకోవాలి. స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇవి ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మెయిన్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది 80% to 90% లేడీస్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి 80% ఇవి ఏమంటారు కొలెస్ట్రాల్ వల్లనే ఎక్కువగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒక 20% కాల్షియం ఎక్కువ అవడం వల్ల అంటే మన బాడీలో న్యాచురల్గా ఉండే ఖనిజాల్లో కాల్షియం ఎక్కువ అవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఎక్కువ అవుతాయి. కానీ గాల్ బ్లాడర్ కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువ అవుతుంది. అందుకే వీళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలి అని ఖచ్చితంగా చెప్తాం. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశపారంపర్యంగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి బాగా లావుగా ఉండే వాళ్ళకి షుగర్స్ బాగా తినే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఫుడ్స్ బాగా తినే వాళ్ళకి ఫ్రై ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తినే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వయసు అనేది కూడా మనకి 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా ఉమెన్ మా ఆడవాళ్ళలో కూడా మీనోపాజ్ తర్వాత అంటే లైక్ ఇదే అండి పీరియడ్స్ అయిపోయిన తర్వాత 45 సంవత్సరాల తర్వాత ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దీనికి ఇది రాకుండా మనం ఏం చేయాలి అంటే వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ ఇంపార్టెంట్ అంటే కొలెస్ట్రాల్ తక్కువ ఫుడ్స్ తినడం విటమిన్ సి ఉన్న ఫుడ్స్ ఎక్కువ తినాలి. లైక్ ఆరెంజెస్ బీట్రూట్ లేదా ఏమంటారు క్యారెట్ కొన్ని రకం విటమిన్ సి ఫుడ్స్ ఎంత తింటే అంత మంచిదండి. అదే కాకుండా హోల్ గ్రెయిన్స్ కానీ లేదా ఎక్కువగా గ్రీన్ వెజిటబుల్స్ తినాలి. రెడ్ మీట్ మటన్ చికెన్ దీనివల్ల కూడా మనకి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే మెయిన్గా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో కొన్నిసార్లు తెలుస్తుంది. లేదా బ్లడ్ టెస్ట్ కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే జాండీస్ టెస్ట్లు సిటీ స్కాన్స్ వీటిలో మనకు తెలిసిపోతుంది. దీని ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇవి పెద్దగా అవ్వకుండా యూడిలివ్ అని చెప్పి చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి పెట్టవచ్చు అంటే జాండీస్ రాకుండా. కానీ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి
ఈఆర్సిపి కానీ లేదా ల్యాబ్ సర్జన్స్తో ల్యాబ్ కోలిసిస్టెక్టమీ అంటే అది ప్రాబ్లం బట్టి మనం దీనికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ మనం వదిలేస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ వాపు అనేది వస్తుంది. దాన్నే కోలిసిస్టైటిస్ అంటాం, అంటే పిత్తాశయంలో వాపు. అది వచ్చింది అంటే మనకి ఇమీడియట్గా మనకి సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. కొన్నిసార్లు ఆ వాపు అనేది చాలామందికి రాదు. సో మనం ముందుగానే మనం ట్రీట్మెంట్ చేయించేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.